ఆగండి సార్. అయ్యో! ఆగండి సార్. నాతాను తనకు ప్రత్యక్షమైన దాన్ని బట్టి ఈ మాటలన్నిటి దావీదు తెలియజేయగా దావీదు రాజు అనే దావీదు యెహోవా అనేది కూర్చుండి ఎలాగో మనవి చేసెను. కింద అన్నాడు చూడండి. కింద రండి ఒకసారి కిందకి రండి. దావీదు ఏం చెప్పాడు? కిందకి రండి. ఇరవై 23వ వచనం. యెహోవా ఇప్పుడు నీ దాసుని గురించి అతని సంతతిని గురించి నువ్వు సెలవిచ్చిన మాట నిత్యం స్థిరమును గాక. ఇజ్రాయేలు దేవుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఇజ్రాయేలు దేవుడై ఉన్నాడు, నీ పేరు ఎన్నటికి గణపరచినట్లని కింద చెప్తాడు. నువ్వు ఆశీర్వాదకరం ఆశీర్వాదం లేదు, రాజ్యాన్ని దేవుడు తీసేస్తాడని చెబుతాడు. చదువుతా ఆగండి ఒకసారి, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు మీరు ఏమన్నారు? సల్మోను కట్టించినట్టు చూపిస్తే మీరు ఇప్పుడే ఆపేస్తానని చెప్పేసి అన్నారు కదా. సల్మోనుకు ప్రామిస్ చేసినట్టు. సంతతి వారికి రాజ్యాన్ని ఇస్తాను, దావీదు సంతతి రాజ్యాన్ని ఇవ్వను చూపించండి. చూపిస్తున్నాను. దావీదులో నుంచి దావీదు వంశం అన్నాడా సొలొమోను వంశం అన్నాడు చూడండి, అది చూపించండి నాకు. ఇక దావీదు పక్కన పెట్టిన సొలొమోనే రావాలి. సొలొమోనే వస్తాడు. ఆగు అయ్యా, ఆగండి అయ్యా, ఊకే అరుస్తున్నావు ఏంటి? ఊకే గమ్మున ఉంటే చెప్పేది నండి. మీరు పెద్దలు అని చెప్పేసి నిన్న ఎంత బాగున్నాం, ఎంత బాగా మాట్లాడుకున్నాం నిన్న. అలా ఉండాలి, మనం సరదాగా ఉండాలి. మళ్ళీ మీరు ఏంటి మధ్యలో అలా అవ్వకూడదు, మీరు మధ్యలో అవ్వకూడదు. ఆగండి, చెప్పినప్పుడు వినాలి. నేను మీరు చూపించమన్నారు, చూపిస్తున్నాను. ఆగండి ఆగండి ఆగండి. 28వ అధ్యాయము 5వ వచనము. 28వ అధ్యాయం 5వ వచనము చదవండి. యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు, దావీదు చెప్తా ఉన్నాడు. అయితే ఇజ్రాయేలులపైని యెహోవా రాజ్య సింహాసనము మీద కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోను కోరుకొని ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను. ఒక్కసారి శివాజీ గారు ఈ 5, 6, 2 వచనాలు మీ నోటితో చదవండి ప్లీజ్, దయచేసి. నా కోసం ఏమనుకోవద్దు. ఓకే. యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు, అయితే ఇజ్రాయేలీయులపై యెహోవా రాజ్య సింహాసనం మీద కూర్చుండుటకును ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను. సార్ ఎవరి గురించి చెప్పారు సార్ శివాజీ గారు? నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను. నేను ఇతనికి తండ్రినైనందును అతడు నా మందిరమును నా ఆవరణమును కట్టించును. ఓకే సార్, ఇక్కడ ఏం రాసింది సార్? అయితే ఇజ్రాయేలులపైని యెహోవా రాజ్య సింహాసనము మీద కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోను కోరుకొని ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను. డన్, కేస్ క్లోజ్. ఇంకేముంది చూపించాను కదా.